అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తుంది. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12,000 పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలలో పాల్గొన్న వాళ్ళకు అధికారులే మీ దగ్గరకు వచ్చి అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. ఈ వివరాలను అన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తు పెట్టుకోండి. చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది.